Very good morning. My name is Harshvardhan. Very good morning, Harsha. What is this project? My project name is Solar System. Right, solar system. Very nice. సౌర వ్యవస్థ రైట్ ఓకే ఈ సౌర వ్యవస్థ ఎందులో భాగంగా ఉంటుంది Milky Way Galaxy. వెరీ గుడ్ మన సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే గెలాక్సీలో ఒక భాగంగా ఉంటుంది పాలపుంత అంటారు మన సోలార్ సిస్టమ్ పాలపుంతలో ఒక భాగంగా ఉంది ఓకే వాట్ ఈస్ దిస్ Sir, this is Sun. సన్ ఓకే సూర్యుడు వెరీ గుడ్ ఏం రాసావు కింద Sun is star. స్టార్ సూర్యుడు అనేది ఒక నక్షత్రము మరి నిరంతరము మండుతుంది కాబట్టి మండుతున్న అగ్నిగోళం అంటారు ఓకే ఇవన్నీ ఏమిటి 8 గ్రహాలు. 8 గ్రహాలు 8 ప్లానెట్స్ ఏం చేస్తుంటాయి అవి సూర్యుడి చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్ సూర్యుడి చుట్టూ ఈ 8 గ్రహాలు నిరంతరము తిరుగుతూ ఉన్నాయన్నమాట మరి సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఏది మెర్క్యూరీ. మెర్క్యూరీ వెరీ నైస్ ఎక్కడుంది చేయి పెట్టి చూపించు సూర్యుడికి దగ్గరగా ఉండే మెర్క్యూరీ గ్రహము ఈ మెర్క్యూరీ గ్రహము ఎన్ని రోజుల్లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది 88 days. వెరీ గుడ్ 88 రోజుల్లో సూర్యుడు చుట్టూ ఒకసారి తిరగడానికి 88 రోజులు పడుతుంది మరి సూర్యుడికి దూరంగా ఉండే గ్రహం ఏది నెప్ట్యూన్. నెప్ట్యూన్ ఎక్కడుంది నెప్ట్యూన్ గ్రహం సూర్యుడికి దూరంలో ఉంది. చూపించావా చేయి పెట్టి అది ఎన్నో పెద్ద గ్రహం 4వ పెద్ద గ్రహం. సూర్యుడి చుట్టూ తిరిగే పెద్ద గ్రహాలలో నెప్ట్యూన్ అనేది 4వ పెద్ద గ్రహం ఓకే ఆ నెప్ట్యూన్ అనే గ్రహం సూర్యుడిగా దూరంగా ఉంది దాన్ని మనం తెలుగులో ఇంద్రగ్రహము అని అంటాము మరి సూర్యుడి నుంచి 2వ గ్రహం ఏది దూరంలో సూర్యుడి నుండి 2వ గ్రహం వీనస్. వీనస్ వీనస్ అంటే శుక్రుడు అంటారండి ఈ వీనస్ సూర్యుడి నుండి దూరంలో 2వ పెద్ద గ్రహము తరువాత సూర్యుడి నుండి దూరంలో 3వ గ్రహం ఏది ఉంది సాటర్న్. ఎర్త్ సూర్యుడి నుండి దూరంగా ఏది ఉంది Earth. వీనస్ తర్వాత ఎర్త్ ఏ కలర్ లో ఉంది ఎర్త్ గ్రహం బ్లూ అండ్ గ్రీన్. బ్లూ కలర్ లో మనకి ఈ భూమి అనేది అంతరిక్షం నుండి చూస్తే బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఎందుకు అంటే మన భూమి చుట్టూ 3 వంతులు వాటర్ ఉంది సముద్రమే కనుక అంతరిక్షం నుండి చూసేటప్పుడు భూమి నీలి రంగులో కనిపిస్తుంది అక్కడక్కడ గ్రీన్ కలర్ లో వేసి ఉన్నారు భూమిని చేపెట్టి చూపించు గ్రీన్ వేయడానికి కారణం ఏంటంటే మన విశ్వంలో మన సౌర వ్యవస్థలో జీవరాశి నివసించడానికి వీలుగా ఉండే ఒకే ఒక్క గ్రహము భూమి అందుకే భూమికి జీవులు నివసించగలిగే గ్రహం అని అంటారు నెక్స్ట్ బ్లూ ప్లానెట్ అంటారు భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది 365 days. వెరీ గుడ్ 365 డేస్ అందుకే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 ఇయర్ టైం పడుతుంది అన్నమాట భూమికి ఒక ఉపగ్రహం ఉన్నట్లు ఉంది అదేంటది భూమి పక్కన భూమి పక్కన మార్స్. చంద్రుడు ఉపగ్రహం ఏది భూమికి తెల్లగా ఎల్లో కలర్ లో చందమామ భూమికి ఒక సహజ ఉపగ్రహము మనకి చందమామ అన్నమాట ఈ చందమామ మన భూమి చుట్టూ కూడా నిరంతరం తిరుగుతుంది ఓకే భూమి తరువాత ఉండే గ్రహం ఏది మార్స్. మార్స్ ఈ మార్స్ ని అంగారకుడు అని అంటారు నెక్స్ట్ మార్స్ తర్వాత ఉండే గ్రహం జూపిటర్. జూపిటర్ చూడండి ఈ జూపిటర్ అనే గ్రహం ఎక్కడుంది చూపించనన్నా వెరీ గుడ్ ఈ జూపిటర్ అనే గ్రహాన్ని పరిశీలించినట్లయితే గ్రహాలన్నింటిలోకి అతి పెద్ద గ్రహము జూపిటర్ దీనినే మనం గురు గ్రహము అని అంటారు గురుడు అని అంటారు అలాగే బృహస్పతి అని కూడా అంటారు ఇక్కడ చూడండి మనం ఈ మార్స్ అంటే అంగారకుడు మార్స్కి జూపిటర్కి మధ్యలో కొన్ని గ్రహ శకలాలు అక్కడక్కడ ఉన్నాయి దీన్నే ఆస్టరాయిడ్ బెల్ట్ అంటారు
ఆస్టరాయిడ్ బెల్ట్ ఏ ఏ గ్రహాల మధ్యన ఉంటుంది అని అడిగితే కుజుడు మరియు బృహస్పతి, అంగారకుడు మరియు బృహస్పతి, జూపిటర్, మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. గ్రహాలన్నింటిలోకి పెద్ద గ్రహం ఏది అని అడిగితే జూపిటర్, బృహస్పతి లేక గురుడు అని కూడాను చెప్పవచ్చు. అక్కడ చూడు, జూపిటర్ తర్వాత ఉండే గ్రహం ఏది? సాటర్న్. శని గ్రహాన్ని చూపించండి. వెరీ గుడ్. మనం చూస్తుంటే తెలుస్తుంది ఈ శని గ్రహం అనేది అందమైన వలయాలను కలిగి ఉండే గ్రహం. శని గ్రహము గ్రహాలలో సైజులో ఎన్నవది? సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్. సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్. వెరీ గుడ్ హర్షవర్ధన్. ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లానెట్ జూపిటర్ అయితే సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్ సాటర్న్. దాన్నే శని గ్రహం అంటారు. ఇది సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 29 years. 29 years. సాటర్న్ అనేది సన్ స్టార్ చుట్టూ తిరగడానికి 29 years పడుతుంది. మనం చెప్పుకుంటున్నాం అన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని, కానీ సూర్యుడి చుట్టూ తిరగడానికి అవి ఒక మార్గాన్ని ఎంచుకున్నాయి. దాన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలు అంటారు. సూర్యుడి చుట్టూ ప్రతి గ్రహం కూడాను దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగుతుంది. దాన్నే ఎక్లిప్టిక్ అంటారు. గ్రహాలు తిరిగే మార్గాన్ని మనం వైట్ కలర్లో చూపించి ఉన్నామా, కనుక ఆ మార్గాన్ని ఎక్లిప్టిక్స్ అని అంటారు. అందమైన వలయాలు కలిగిన గ్రహం ఏది అని అడిగితే సాటర్న్ అని మనము చెప్పవచ్చు. సాటర్న్ తర్వాత ఉండేది యురేనస్. ఇది థర్డ్ బిగ్గెస్ట్ ప్లానెట్. యురేనస్ తర్వాత వచ్చేదే సాటర్న్ గ్రహము. మనకి సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహము బుధుడు అని చెప్పుకున్నాము. బుధుడు మెర్క్యూరీ గ్రహంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కనుక దీన్ని ఇనుప గ్రహము అని కూడా అంటారు. ఆ తర్వాత శుక్రుడు గ్రహం, వీనస్ తీసుకున్నట్లయితే ఇది పగలు అత్యధిక ఉష్ణోగ్రత, రాత్రి నైట్ టైం అత్యధిక చల్లగా ఉంటుంది అన్నమాట వీనస్. మనము వీనస్ అండ్ ఎర్త్, భూమి, భూగ్రహము శుక్రగ్రహాన్ని కలిపి కవల గ్రహాలు అంటారు. ట్విన్ ప్లానెట్స్ ఏమంటారు? వీనస్ మరియు ఎర్త్ని కలిపి ఏమంటారు? ట్విన్ ప్లానెట్స్ అంటారు. భూమికి సహజ ఉపగ్రహం ఏది పిల్లలు? భూమికి సహజ ఉపగ్రహం ఏది? చంద్రుడు. వెరీ గుడ్. మూన్ సహజ ఉపగ్రహం. మూన్ తర్వాత వచ్చే మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉండే గ్రహ శకలాలను ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్. ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ అనేవి మార్స్ కి జూపిటర్ కి మధ్య ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అతి పెద్ద గ్రహం ఏది? జూపిటర్. వెరీ గుడ్. అతి పెద్ద గ్రహము జూపిటర్. సైజులో భూమి ఎన్నవ పెద్ద గ్రహము? 5వ ప్లేస్. పరిమాణంలో భూమి అనేది 5వ ప్లేస్ లో ఉంటుంది. సూర్యుడి నుండి దూర పరంగా చూస్తే 3వ స్థానంలో ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాజెక్టును ఉపయోగించి మన యూనివర్స్ గురించి ప్రతి విషయాన్ని మనము చెప్పవచ్చు. జీకేలో జనరల్ నాలెడ్జ్ పరంగా ప్రతిదీ. మీరు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లలు, ఈ చార్ట్ అంతా కూడా ఏ కలర్ వేసి ఉన్నాము? బ్లాక్ కలర్. హర్షవర్ధన్, ఎందుకు బ్లాక్ కలర్ ఎక్కడ వాడారు మీరు చెప్పగలరా? కనిపిస్తుంది. వెరీ గుడ్. మనకి ఎప్పుడు కూడా యూనివర్స్ ఆకాశంలోకి వెళ్తున్నట్లయితే పైకి యూనివర్స్ అంతరిక్షంలోకి వెళ్తే బ్లాక్ గానే ఉంటుంది. అందుకే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ వేసావు. హర్షవర్ధన్, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా ఈ ప్రాజెక్టును ఉపయోగించి సన్ అనేది మండుతున్న అగ్నిగోళం అని చెప్పవచ్చును. భూమి గురించి చెప్పాలంటే జీవరాశులు జీవులు జీవించడానికి అనుకూలమైన గ్రహము ఎర్త్. ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది అంతరిక్షం నుండి చూస్తే. భూమికి ఒక సహజ ఉపగ్రహము చంద్రుడు. శుక్రుడు భూమి గ్రహాన్ని కలిపి ట్విన్ ప్లానెట్స్ అంటారు.
ఆ తర్వాత మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది. అతి పెద్ద ప్లానెట్ ఏది అని అంటే జూపిటరు. దూరంగా ఉండే గ్రహము నెప్ట్యూను. ఇది సైజులో 4వ పెద్ద గ్రహము. అందమైన వలయాలు కలిగిన గ్రహం ఏది అని అంటే శాటర్న్. ఇది సూర్యుడి చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు పడుతుంది. ఈ శాటర్న్ అనేది అందమైన వలయాలను మాత్రమే కాకుండా 2వ అతి పెద్ద ప్లానెట్ కూడాను అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది పెద్దతావరపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్. థ్యాంక్ యూ. నందిగా మండలం.